హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు ఉషా ఫ్లేవర్స్. ఇవాల్టి వీడియోలో అయితే చాలా ఘాటుగా చాలా టేస్టీగా ఉండే మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం అయితే 2 పెద్ద పండిన టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక వీటిని చేత్తోనే మంచిగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. బాయిల్ చేసిన వాటికంటే, అలాగే మిక్సీలో కొట్టి చేస్తాం కదండి, వాటికంటే ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కాడలు కూడా యాడ్ చేసి స్మాష్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి వాటర్ యాడ్ చేసి ఆ పిప్పిని అంతా సెపరేట్ చేసుకోవాలండి. సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక రోల్లోకి ఒక 6-7 వెల్లుల్లిపాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక గుప్పెడు పచ్చి కరివేపాకుని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని వీటన్నింటిని కచ్చా పచ్చాగా అయితే దంచుకోవాలండి. రోల్లో దంచితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్సీలో కొట్టే వాటికంటే మ్యాక్సిమం రోల్లోనే దంచేకి ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఆ రసాన్ని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసే టైంలో ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసి బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని అయితే యాడ్ చేస్తున్నానండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేయడంలో పచ్చిమిర్చి అనేది కలర్ చేంజ్ అవుతుంది. అలాంటి టైంలో మనం దంచి పెట్టుకున్న ఈ పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక 5 to 10 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే బాయిల్ చేసుకొని ఈ రసాన్ని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి పోపు అయితే వేయాలి కదా, దానికోసం అయితే మరొక పక్క చిన్న ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ తీసుకొనేసి ఇందులోకి ఒక చిటికెడు ఆవాలు, అలాగే ఉద్దిపప్పు, కందిపప్పు, అలాగే కరివేపాకు, అలాగే ఎండుమిర్చి అయితే వేసి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకున్న రసంలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటే ఎంతో ఘాటుగా అలాగే టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ అయిపోయినట్లే అండి. మీరు మీ ఇంట్లో అయితే ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కూడా అయితే కమెంట్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే ఉషా ఫ్లేవర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.